బ్రేకింగ్ న్యూస్ విశాఖ హైగ్రీవ్ భూ వివాదంలో ఈడీ దూకుడు పెంచింది. ఎంవీవీ బిల్డర్స్ కు చెందిన 45 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో 14 స్థిరాస్తులు, 6 చరాస్తులున్నాయి. వృద్ధులు, అనాథల కోసం హైగ్రీవ్కు గతంలో ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 12.5 ఎకరాల హైగ్రీవ్ భూములను ఎంవీవీ బిల్డర్స్ కొట్టేసే ప్రయత్నం చేసింది. హైగ్రీవ్ ప్రాజెక్టుకు చెందిన చిలుకూరు జగదీష్, రాధారాణిల ఫిర్యాదుతో ఈడీ ఎంవీవీ బిల్డర్స్ ఆస్తులు అటాచ్ చేసింది. విశాఖ హైగ్రీవ్ భూ వివాదంలో ఈడీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు విశాఖ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విషయంలో ఈడీ దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటు ఆ చిలుకూరి జగదీష్, రాధారాణి ఇద్దరు కూడా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అదేవిధంగా అతని ఆడిటర్ జీవి, అదే గద్దె బ్రహ్మాజీ, ఈ ముగ్గురు మీద హైగ్రీవ్ భూములకు సంబంధించి పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏపీ ప్రభుత్వం కేటాయించినటువంటి వృద్ధులకు, వికలాంగులకు అటు నివాసాన్ని ఏర్పాటు చేయడానికి హైగ్రీవాన్ని చిలుకూరు జగదీష్, అతని భార్య రాధారాణి ఇద్దరు కూడా ఏపీ ప్రభుత్వానికి వాళ్ళు కోరిన వెంటనే భూములను అయితే కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని డెవలప్ చేయడం కోసం ఎంవీవీ సత్యనారాయణ, అతని ఆడిటర్ జీవి, గద్దె బ్రహ్మాజీ ముగ్గురు కూడా అటు చిలుకూరు జగదీష్తో తోడయ్యి మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నింటిని క్రియేట్ చేసి 12.5 ఎకరాల భూములను కొట్టేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎంవీవీ సత్యనారాయణ మీద ఏ విధమైనటువంటి ఫిర్యాదులు ఇవ్వడానికి చిలుకూరు జగదీష్, అతని భార్య భయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. ఫిర్యాదు చేసిన తర్వాత దీని మీద చర్యలు ఒక పక్క నుంచి పోలీసులు విచారణ చేస్తూ ఉండగానే ఈడీకి కూడా చిలుకూరు జగదీష్ ఈ ఫిర్యాదు చేశారు. అక్రమ లావాదేవీలు జరిగాయి. దాదాపుగా 42.74 లక్షల రూపాయలకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయంటూ దీని మీద విచారణ చేయాలని ఈడీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎంవీవీ బిల్డర్స్ సంబంధించి అటు ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీలకు సంబంధించినటువంటి 14 స్థిరాస్తులకు సంబంధించి 42 కోట్ల 3 లక్షల రూపాయలు అదే విలువైనటువంటి స్థలాలను, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి 2 కోట్ల 71 లక్షల రూపాయలకు విలువైనటువంటి చరాస్తులను ఈడీ అయితే ప్రస్తుతం సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ ఇప్పుడు ఈ దాదాపుగా 44 కోట్ల 74 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆ స్థిర చరాస్తులను అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అటు ఎంవీవీ సత్యనారాయణ మీద కొంతవరకు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినా అది పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు కాబట్టి అంత వేగంగా కనిపించలేదు. కానీ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ అక్రమ లావాదేవీలు జరిగినటువంటి దాదాపుగా చిలుకూరు జగదీష్ వాళ్ళకి ఇచ్చినటువంటి చిలుకూరు జగదీష్కి ఎంవీవీ సత్యనారాయణ, అదేవిధంగా గద్దె బ్రహ్మాజీ, జీవి ఆడిటర్ జీవి, వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి నగదుకు సంబంధించి ఎక్కడా కూడా లెక్కల్లో చూపించలేదు. అవి అక్రమ లావాదేవీలు, ఈ బ్లాక్ మనీ నుంచి ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో అటు చిలుకూరు జగదీష్ ఈడీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫిర్యాదు తీసుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు కంటిన్యూగా వాటన్నింటినీ కూడా పరిశీలన చేసి ఎంవీవీ బిల్డర్స్కి అయితే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఈ అక్రమ లావాదేవీలకి భూములను ట్యాంపరింగ్ చేసి మొత్తము ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసిన రెడీ చేసి ఇచ్చినటువంటి ఈ భూములు కొట్టే ప్రయత్నం అయితే చేస్తారనేది ఇక్కడ స్పష్టంగా తెలిసినటువంటి నేపథ్యంలో ఆ 14 చరాస్తులకు సంబంధించి 42 కోట్ల 3 లక్షల విలువైనటువంటి భూములను, అదేవిధంగా ఈ 6 చరాస్తులకు సంబంధించి 2 కోట్ల 71 లక్షలకు సంబంధించినటువంటి భూములను ప్రస్తుతం అయితే అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముందు ఈ ఒక్క కేసులోనైనా ఇంకా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొన్ని భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు, వాటికి సంబంధించి కూడా విచారణ ముందుకు కొనసాగించి అటాచ్ చేసే అవకాశం ఉందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాజు.